నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కోల గంగాధర్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఆడపడుచులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని సర్పంచ్ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు అందరూ పాల్గొన్నారు. బతుకమ్మ చీరల సందర్భంగా మా సింగంపల్లిలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపిన ఆడపడుచుల కొరకు పంపించిన చీరల కొరకు ఈ తెలంగాణలో ఒక గత పండుగ 15 రోజులు ఉందనగానే ముందుగా పంపించిన వారికి మా యొక్క కృతజ్ఞతలు. మా గ్రామం తరపున ఆడబిడ్డలకు పంపితే కుట్టించుకునే జాకెట్లు కానీ బ్లౌజులు కానీ కుట్టించుకుంటారని చెప్పేసి పంపించడం జరిగింది. మేము ఈరోజు పంపిణీ చేస్తున్నాం. సింగంపల్లి మోపాల్ మండలం జిల్లా నిజామాబాద్ నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే మా బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో విఆర్ఓ, ఉప సర్పంచ్ మేమందరం ఉండి అందరికీ ఇప్పించడం జరుగుతుంది. బతుకమ్మ చీరలు పంపించడం జరుగుతుంది. ఈ బతుకమ్మ చీరల పంపిణీలో బతుకమ్మ పండుగ అనేది మన గత సంవత్సరాల కిందట చిన్నప్పటి నుంచి చూసేవారిని. కానీ బతుకమ్మ పండుగ వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే మన ఎంపీ కవితమ్మ ద్వారానే. కేసీఆర్ గారితో మాట్లాడి, నానా మేము ఆడపడుచులం, మా అందరికీ బతుకమ్మ చీరలు కావాలా, అక్క చెల్లెలకు ఆడపడుచులకు అందరికీ మీరు ఇవ్వాలని చెప్పేసి మన అక్క కవితక్క కొట్లాడినప్పటికీ మన కేసీఆర్ ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు సరేనమ్మా దాంట్లో డౌట్ ఏం లేదు అందరికీ ఇద్దామని చెప్పేసి గత సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. మన కేసీఆర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. మా గ్రామం తరపున మా ఆడిబిడ్డల తరపున అక్క చెల్లెల తరపున అమ్మల తరపున కేటీఆర్ అన్న గారికి, హరీశ్రావు అన్న గారికి, అంతేకాకుండా మా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డాడీ గారికి, మాతో ఉన్న ఎంపీపీ అక్క గారికి, జడ్పీటీసీ నరేష్ గారికి, వారి యొక్క భార్యకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా సింగంపల్లి తరపున ఏంటంటే ఏ కార్యక్రమాలైనా మా సింగంపల్లి ఆడబిడ్డలు ఈ 30 డేస్ ప్రణాళికలో కూడా అందరూ ముందందులో ఉండి మా యొక్క గ్రామంను అభివృద్ధి చేసుకోవాలని అంటుంటే వాళ్ళు ఎప్పుడు రావాలా సార్ అని పొద్దుగాల 5 గంటల నుంచే ఫోన్లు చేస్తున్నారు. అమ్మాయి ఇలా బతుకమ్మ చీరలు ఉన్నాయి, ఈరోజు పంపిణీ ఉంది, వర్షం పడుతుందమ్మా ఆగండి అన్నా కూడా మేము వచ్చి పని చేస్తాం, ఏదైనా పని చూపెట్టండి మాకని. మా యొక్క సింగంపల్లిని ఎంతగానో ముందంచెలో ఉంచాలని నా యొక్క ఆశ ఉన్నప్పటికీ నిన్నటి దినంలో కూడా చెప్పాం, ఈరోజు కూడా చెప్తున్నాం. విలేకరులకు కూడా చెప్పడం జరుగుతుంది. మాకున్న సమస్యలు వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. దయచేసి అయ్యా ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా పట్ల మీ దయ ఉంచి మాకు సింగంపల్లిని ఎలా ఇచ్చావో సింగంపల్లి కూడా ఆ విధంగా అభివృద్ధి బాటలో నడిపించడానికి మీ సహకారాలు మీ ఎంతగానో ఉండాలని నా యొక్క హృదయపూర్వకంగా నా గ్రామ ప్రజల తరపున, అక్కల అన్న చెల్లెల తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా అమ్మ కవితమ్మ, మీ గురించి మేము ఎంతోనో ప్రయత్నం చేశాం. మా సింగంపల్లిలో కూడా లీడు 135 లీడ్ తీసుకున్నాం. తిరిగి మన అదృష్టం అక్క, మీరు మా యందు దయతలిచి మీరు మాకు కావాల్సిన సహకారం మీరు అందించాలని మేము మనవి చేసుకుంటున్నాం.